ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పేజ్ నేను స్టార్టింగ్లో అమెజాన్ సెల్లింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు అమెజాన్ సెల్లింగ్ ఎలా చేయాలి, అమెజాన్లో నేను ఏ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నాను, ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాను, అందులో ప్రాఫిట్ ఎంత ఉంటుంది, కమిషన్స్ ఎంత ఉంటాయి, ఇవన్నీ చెప్పేవాడిని. సో అమెజాన్ సెల్లింగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాల్యూ దొరికేది పేజ్లోని. సో ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు, రీచ్ కూడా ఎక్కువ ఉండేది. సో ఆల్మోస్ట్ 3 monthsలోనే 10K ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా ఆ తర్వాత 1 year అయినా కూడా ముక్కుతూ మూలుగుతూ 4,000 ఫాలోవర్స్ పెరిగారు. వాళ్ళు కూడా రోజు తగ్గిపోతూ ఉన్నారు. అంటే ఫాలో అవుతున్న వాళ్ళకంటే అన్ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాల్యూ లేదు. ఇప్పుడు ఏ పేజ్నైనా జనాలు ఎందుకు ఫాలో అవుతారంటే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటేనే ఫాలో అవుతారు. ఏదర్ దానివల్ల ఎంటర్టైన్మెంట్ అయినా రావాలి, లేదా నాలెడ్జ్ అయినా రావాలి. జోకట్ పేజ్ వల్ల ఎంటర్టైన్మెంట్ రావట్లేదు, నాలెడ్జ్ రావట్లేదు అన్నప్పుడు అన్ఫాలో కొడతారు. అది సహజమే. కాకపోతే నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే, ఒకప్పుడు మంచిగా ఉన్న పేజ్ని నేను అప్పుడు జోకట్ స్టార్ట్ చేసినప్పుడు జోకట్ అని కొత్త పేజ్ క్రియేట్ చేయకుండా ఉన్న అమెజాన్ సెల్లింగ్ గురించి ఉన్న పేజ్ని జోకట్గా మార్చేశాను. అలా మార్చేయడం వల్ల జోకట్ అనేది అనవసరం కదా చాలామందికి. అప్పటికి ఫాలో అయిన వాళ్ళు అందరూ, టార్గెట్ ఆడియన్స్ అందరూ కూడా అమెజాన్ సెల్లింగ్ నేర్చుకోవడానికి గురించి జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరూ ఒక్కసారిగా అన్ఫాలో కొట్టేశారు. వీడియోస్ రీచ్ ఫుల్గా పడిపోయింది. ఇంకా ఆ తర్వాత రీచ్ లేదు అసలు పేజ్కి. 10,000 రావడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ జోకట్ అని స్టార్ట్ చేశాను. జోకట్లో ఉన్న ఇబ్బందులు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అంత ప్రాసెస్ అంతా చూపించాను. సో జోకట్ జర్నీ చూస్తూ వచ్చారు. ఆ తర్వాత టార్గెట్ ఆడియన్స్ మెల్లగా జోకట్కి కొంతమంది ఆడియన్స్ బిల్డ్ అయ్యారు. తర్వాత ఏమైంది, జోకట్ గురించి రెగ్యులర్గా పెట్టడానికి అప్డేట్స్ ఏం లేకుండా అయిపోయి, అంటే నేను ఎప్పుడు స్టోరీస్ క్రియేట్ చేయను. అది నిజంగా అక్కడ ఏదైనా జరిగితేనే చెప్తాను. అంతే తప్ప ఏదో ఆడియన్స్కి చెప్పాలి కదా అని ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక వెనకాతలు వేసేసి ఒక స్టోరీ మైండ్లో అల్లుకొని ఒక కట్టు కథ అల్లి చెప్పను ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి. ఒకవేళ నిజంగా ఏదైనా ఉంటే చెప్తాను, ఏం లేదు అంటే ఇంకా అలా ఎంటీగా ఉంటుంది. సో అట్లా పేజ్ని చాలా రోజులు ఎంటీగా ఉంచడం, కన్సిస్టెంట్గా పోస్టులు లేకపోవడం వల్ల జోకట్ పేజ్ కూడా ఫుల్గా రీచ్ పడిపోయింది. ఫాలోవర్స్ కూడా రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉన్నారు. సో ఎలాగైనా అట్లీస్ట్ 2026లో అయినా ఈ సోషల్ మీడియా పేజ్ని కొంచెం మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అంతా సోషల్ మీడియా ద్వారానే ఉంది. రేపు పొద్దున్న నేను జోకట్లో ఏదైనా డెసిషన్ తీసుకున్నా, ఏదైనా ఆఫర్ పెట్టినా, ఏం చెప్పినా ఆడియన్స్ అనేవాళ్ళు ఉంటేనే, ఎక్కువ మందికి రీచ్ అయితేనే అది ఏమైనా సక్సెస్ అవుతుంది. సో అందుకే నేను నాకు తెలిసిన విషయాలు, జనాలకు ఉపయోగపడతాయి అనుకున్న విషయాలు రోజు ఏదో ఒకటి షేర్ చేద్దాం, ఏదో ఒకటి పెడతా ఉంటే పేజ్ కన్సిస్టెంట్గా ఉంటుందని చెప్పి పెట్టాను. పెడుతుంటే మళ్ళీ చాలా విషయాలు జోకట్కి సంబంధం లేని విషయాలు అవుతున్నాయి. లైక్ నిన్న నేను పెట్టిన మైక్ గురించి వీడియో, అది జోకట్కి సంబంధం లేని విషయం. అలాగే నేను కొన్ని పర్సనల్ బిహేవియర్ గురించి ఇలాంటివి చెప్పినప్పుడు అవి జోకట్కి సంబంధం లేదు. అందుకే పేజ్ నేమ్ మళ్ళీ పర్సనల్గా మార్చాను. కానీ అది కూడా మిస్టేకే. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఆడియన్స్ అందరూ జోకట్ కోసం వచ్చిన ఆడియన్స్. ఇప్పుడు మళ్ళీ నేను నా పర్సనల్ థింగ్స్ అన్ని ఇందులో పెడితే మళ్ళీ బిస్కెట్ అయిపోద్ది. సో అందుకే నేను పర్సనల్ పేజ్గా ఉంచాలా, పర్సనల్ పేజ్గా ఉంచితే ఏదైనా చెప్పొచ్చు. అంటే నేనేం చేస్తున్నాను, నేను ఎలా సంపాదిస్తున్నాను, నేను బిజినెస్ ఎలా చేస్తున్నాను, ఏం డెసిషన్ తీసుకుంటున్నాను, నా ఎమోషన్స్, ఇవన్నీ నేను షేర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అది జోకట్ అఫీషియల్ పేజ్గా ఉందో ఓన్లీ జోకట్ గురించి మాత్రమే చెప్పాలి. అది కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాలి. ఏది పడితే అది ప్రతిదీ చెప్పకూడదు. జోకట్ లాంటి యాప్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివి అన్నీ చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా అఫీషియల్ పేజ్ చూడండి, ఒక బ్రాండ్ది, ఆ బ్రాండ్ రిలేటెడ్ ఆఫర్స్, ఆ బ్రాండ్ రిలేటెడ్ థింగ్స్, బ్రాండ్ ఎవరితోనైనా కొలాబరేషన్స్ చేస్తే వాటి వీడియోసే ఉంటాయి తప్ప ఈ ఫౌండర్ యొక్క పర్సనల్ వీడియోస్ అన్నీ అందులో పెట్టకూడదు. అది పెద్ద చెత్త కుప్పలా తయారైపోద్ది. అందుకే పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను. అట్లీస్ట్ ఇప్పుడైనా పెడదాం అనుకుంటే జోకట్ గురించి పెట్టడానికి ప్రెజెంట్ అప్డేట్ ఏం లేదు, అఫీషియల్ అప్డేట్స్ ఏం లేవు. ఇక్కడేమో 14,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళేమో ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి, ఏం పెట్టట్లేదు, ఏం చెప్పట్లేదు, అసలు డిస్కషనే లేదు అంటున్నారు. సో నాకు ఆ కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. దీన్ని పర్సనల్ పేజ్గా కంటిన్యూ చేస్తే ఎన్నైనా డిస్కషన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, దేని గురించి అయినా చెప్పుకోవచ్చు. కానీ జోకట్ అఫీషియల్ పేజ్గా ఉంచితే ఓన్లీ జోకట్ గురించే మాట్లాడాలి. జోకట్కి గ్రోత్కి ఉపయోగపడేవి తప్ప ఇంకా వేరే ఏ విషయం ఈ పేజ్లో ఉండదు. సో ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువ పర్సంటేజ్ జోకట్ కోసం ఉన్నారా, లేదంటే నా జర్నీ కోసం ఉన్నారా అనేది నాకు ఐడియా లేదు. ఒకవేళ జోకట్ ఆఫర్స్, జోకట్ కంపెనీ గురించి మాత్రమే ఉంటే, ఎక్కువ మంది ఉంటే కామెంట్ చేయండి. నేను జోకట్ అని మార్చేస్తాను పేజ్ని. 14 రోజులు పడుతుంది, ఎందుకంటే ఇది మెటా వెరిఫైడ్ కాబట్టి నేమ్ మార్చిన మళ్ళీ 14 days వరకు మళ్ళీ నేమ్ చేంజ్ చేయడానికి అవ్వదు.
సో 14 డేస్ తర్వాత మళ్ళీ జోకాట్ అని పేరు పెట్టి ఓన్లీ జోకాట్ రిలేటెడ్ థింగ్స్ తప్ప అదర్ దెన్ ఏ విషయం చెప్పను. అది ఎంత ఉపయోగపడేదైనా నా పర్సనల్ పేజ్లో చెప్తాను తప్ప వేరే పేజ్ క్రియేట్ చేసి, వేరే పేజ్ ఆల్రెడీ ఉంది అందులో చెప్తాను తప్ప జోకాట్ పేజ్లో చెప్పను. లేదు జోకాట్ ఆఫర్స్, జోకాట్ ఇవన్నీ కాకుండా కంపెనీ ఎలా రిజిస్టర్ చేయాలి, యాప్ ఎలా చేయించుకోవాలి, అసలు జోకాట్ ఎలా చేయించాము, ఎందుకంటే జోకాట్ పేజ్లో జోకాట్ లాంటి యాప్ ఎలా చేయించాలని నేను ఆడియన్స్కి చెప్పకూడదు. అది ఆడియన్స్కి యూస్ఫుల్ కంటెంట్, అది రీచ్ మంచిగా రావచ్చు. కానీ జోకాట్ పేజ్లోనే నేను అలా చెప్తే బాగోదు. అది జోకాట్ పేజ్లో ఓన్లీ జోకాట్ గురించే చెప్పాలి, వేరే వేరే విషయాలు చెప్పకూడదు. అలా చెప్తే ఆ పేజ్ అంతా గజిబిజిగా అయిపోతుంది, ఒక క్లారిటీ ఉండదు. సో లేదా జోకాట్ కోసం సెపరేట్ పేజ్ క్రియేట్ చేసి జోకాట్ రిలేటెడ్ అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఆ పేజ్లో పెట్టి ఈ పేజ్ని నా పర్సనల్ థింగ్స్, నా ఎక్స్పీరియన్సెస్, నేను నేర్చుకున్న విషయాలు, ఆడియన్స్కి ఉపయోగపడతాయి అనుకున్న విషయాలు ఇందులో చెప్పాలా, లేదంటే ఇది జోకాట్ కింద ఉంచేసి నేను కొత్త పేజ్ క్రియేట్ చేయాలా, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఎక్కువ పర్సంటేజ్ మంది ఒకవేళ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్, నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఈ పేజ్లో చెప్పమంటే ఈ పేజ్ నా పర్సనల్ పేజ్గా ఉండిపోద్ది. జోకాట్ కోసం అఫీషియల్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తాను. అలా లేదు ఇది జోకాట్ కోసమే ఉంచేయండి అంటే నా పర్సనల్ వీడియోస్ డిలీట్ చేసేసి ఓన్లీ జోకాట్ రిలేటెడ్ అప్డేట్స్ మాత్రమే ఈ పేజ్లో వస్తాయి. నా పర్సనల్ ఏదైనా సరే నేను సెపరేట్ గణేష్ ఖన్నా అనే పేజ్లో పెడతాను. సో ఆడియన్స్ ఎవరైనా దీని మీద కామెంట్ చేయాలనుకుంటే ఏం చేయాలనేది నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎక్కువ పర్సంటేజ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారని నాకు తెలియట్లేదు. కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. జోకాట్ అయితే జోకాట్ అని పెట్టండి, లేదు పర్సనల్ అంటే పర్సనల్ అని పెట్టండి. థ్యాంక్ యూ.